హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే ఆంధ్ర చిల్లీ చికెన్ అదే పచ్చిమిర్చి చికెన్ మిరియాల రసం అయితే చేయబోతున్నాను. నేను ఇక్కడ రెండు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. అండ్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. నేనైతే ఏం వేయట్లేదు, అంటే చెక్క లవంగా ఇలాంటివి ఏం వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు అవన్నీ వేస్తే. అండ్ అలాగే ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకొని కలయబెట్టుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఒకసారి కలయబెట్టుకోవాలి. నార్మల్గా చిల్లీ చికెన్ అంటే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి యాడ్ చేస్తారు, కానీ నేను ఇలా డైరెక్ట్గా యాడ్ చేస్తాను. ఆ తర్వాత పసుపు కారం యాడ్ చేసి పక్కన మిరియాల రసం కోసం ఆయిల్ యాడ్ చేసి టమాటో ఇంకా చింతపండు వేసుకొని మగ్గనివ్వాలి, ఒకసారి కలబెట్టుకొని. ఆ తర్వాత చికెన్లో ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్ యాడ్ చేసుకొని చికెన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. అండ్ రసం కోసం అందులో లైట్గా పసుపు యాడ్ చేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్మాష్ చేసి వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈలోపు చికెన్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఉడకడం కోసం పక్కన పెట్టేసా. అది ఉడుకుతున్నప్పుడు కొన్ని మిరియాలు, తెల్లవాయలు దంచి పొడి చేసుకున్నాను. అండ్ మళ్ళీ రసం స్మాష్ చేసుకున్న రసంని స్టవ్ పైన పెట్టి ఆన్ చేసుకొని మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి 1 గ్లాస్ యాడ్ చేశాను. తర్వాత చికెన్ ఉడికిపోయాక మళ్ళీ ఒకసారి బాగా కలపెట్టుకోవాలి. తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లి మొత్తం మంచిగా కలపెట్టుకొని చికెన్ మొత్తం ఉడికిపోయాక మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పైన కొత్తిమీర చల్లి మొత్తం చికెన్ని కలిపెట్టుకోవాలి. ఇంకా రసం విషయానికి వస్తే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని కలిపెట్టుకోవాలి. ఇంకా చికెన్లో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా రసంలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని కలబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మా అన్న చికెన్ కంప్లీట్ అవ్వగానే వచ్చి టేస్ట్ చేశాడు. ట్రస్ట్ మీ, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా రసం పౌడర్, కొంచెం కారం యాడ్ చేసి కలిసేలాగా మొత్తం తిప్పుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. లైట్గా వేసామంటే వేసాం అనేలా వేయండి. మొత్తం ఒకసారి కలిపెట్టుకొని రసంని మరిగించాలి పైకి పొంగేలాగా. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఈ విధంగా రసం మరిగిపోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది.
అంతే రసం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మిరియాల రసం